గట్టిగా ఈశాన్యంలో ఉత్తర ఈశాన్యం పారాపిట్ వాల్ 4 feet హైట్ ఫస్ట్ గోడ కట్టాలి. ఓకేనా? నిర్మాణం వెడల్పు అంత రావాల. ఉత్తర ఈశాన్యంలో వెడల్పు వచ్చేసి చూస్తుంటే ఈ పిల్లర్ ఎంత ఉందో అంతాను రావాలా. కరెక్టా? పిల్లర్ ఎంత ఉందో అంతా రావాలా. ఇక్కడ 4 inches వాల్ కట్టకూడదు అనమాట. కడితే అది ఈశాన్యంలో బరువు ఎక్కువైపోతుంది. ఇక్కడ 4 inches వాల్ కడితే ఏమైతుంది, మళ్ళా ఈ పోర్టికో ఏరియాలో ఈశాన్యం కట్ అయిపోతుంది అనమాట. ఈ పిల్లర్ ఎంత విడుతుందో అంతా కట్టాలన్నమాట. తర్వాత టోటల్ ఇంట్లో చూస్తుంటే కిచెన్ ఆగ్నేయం పెరిగి ఈశాన్యం కట్ అయింది. అది ఎందువల్ల చేసిండారంటే కార్ పార్కింగ్ కావాలని చేసిండారు. దానికి కిచెన్ పార్క్ గోడ కట్టాల. ఇక్కడ ఈ లైన్ నుంచి కిచెన్ పార్క్ ఈ పార్క్ చూడండి, ఈ కిచెన్ పార్క్ ఇక్కడ కావాలంటే 4 inches వాళ్ళు కట్టుకోవచ్చు. కట్టుకొని ఆ లాస్ట్ ఉత్తరం వాళ్ళకు గోడ ఎంత హైట్ ఉండాలంటే 4 feet ఉంటే ఎనఫ్. ఇక్కడ గోడ రావాలా, ఇక్కడ గోడ వస్తుంది ఆల్రెడీ, ఇక్కడ మళ్ళా గోడ రావాలి. ఈ వాకిలి క్లియర్ గా ఓపెన్ పెట్టుకోవాలి. ఈ గోడ వచ్చేసి ఫుల్ కవర్ చేసే పని లేదు. 4 feet గోడ కట్టేసి పైకి ఓపెన్ గ్రిల్ వేసుకోవచ్చు. అది చేసుకుంటే 2-wheeler పార్కింగ్ దొరుకుతుంది. ఇల్లు బ్రహ్మాండంగా అన్ని పని జరుగుతుంది, సూపర్ గా ఉంటుంది. ఇది ఈశాన్యంలో పిల్లర్ ఉంది, ఇది పర్వాలేదా? పర్వాలేదు సార్, ఏం తొందర లేదు. ఈ సెట్ బ్యాక్స్ అంతా ఇచ్చిండారు సార్, కరెక్ట్ గా ఇచ్చిండారు. ఈ జాగాలో సెట్ బ్యాక్స్ కరెక్ట్ గా ఇచ్చిండారు, అక్కడ కరెక్ట్ గా అమూల కరెక్ట్ గా చేసిండారు, అమూల కరెక్ట్ గా చేసిండారు. కాకపోతే దీంట్లో తప్పు చేసిండారు. ఇక్కడ రండి, ఈ జాగాలో ఈశాన్యం వచ్చేసి 9 inches గోడ కట్టిండారు. ఆ జాగాలో చూడండి 4 inches గోడ కట్టిండారు. ఓకేనా? ఇప్పుడు అక్కడ ఏం చేయాలంటే అక్కడ 9 inches కి 2 feet కి కట్టేయాలి, లేదా దీన్ని కట్ చేసి వేయలేదు సార్. ఎలాంటి గేట్ వస్తుంది, స్ట్రెంత్ బరువు తాంగలేదు. ఇది ఇట్లే ఉండిపోని. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే చూడండి, ఇప్పుడు చూపిస్తాను. ఈ జాగాల ఆగ్నేయంలో ఈ జాగాల ఒక 1 feet కి స్టెప్ తీసుకురావాలి. అది ఎంత ఉందో అంత. ఓకే. ఆ విడతకి ఒక 1 feet కానీ 2 feet కానీ స్టెప్ తీసుకురావాలా. అటు తీసుకొని వస్తే ఆగ్నేయము ఈశాన్యము సెట్ బ్యాక్స్ కరెక్ట్ అవుతుంది, ఎక్సలెంట్ గా ఉంటుంది. ఓకే.